మన దగ్గర ప్లాన్ ఉంది. టికెట్ కాస్ట్ ఎంత? 80 కదా. టికెట్ తీసుకోలేదు యాక్చువల్గా రౌండ్ తిప్పినప్పుడు టికెట్ తీసుకోలేదు నా దగ్గర ఉంది. నిజంగా 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 మా ప్లాన్ ఏంటంటే సెకండ్ టైం అయినా ఎక్కాలి, లేదంటే దీని వేరే అమ్మేసి డబ్బులు రిటర్న్ చూద్దాం ఏం జరుగుతుంది. సెలవు లేదు. వీళ్ళు 2 షాట్లు ఒకటే కొట్టారు, నేను 3 ఇచ్చాను, నాకు ఒకటి ఫ్రీ కూడా ఇచ్చాడు. అయినా ఏం బేకలో పోయాడు. మనం రియల్ గన్స్ అయితే కాలుస్తాం, ఇలా ఫేక్ గన్స్తో మనం ఆడుస్తాం. ఓకే రియల్ గన్ అయితే అది మొయ్యాలి కదా నువ్వు ఫస్ట్. రా ఏంటి వీడు రియల్ గన్ అయితే కొడతాడంట. నాకు సత్తిగండి అయితే పడడం చూసి పని నాదొకటి వరకు వాళ్ళు ఒక్కొక్కరి నువ్వు అక్కడికి వేస్ట్ అనమాట. అంటే నీలాగే అనేది ఏదో డబ్బులు వచ్చి గేమ్లో ఉంది, ట్రై చేద్దాం. నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను, ఒకసారి కూడా రాదు, ఉన్న డబ్బులు పోవడం కాదురా.
ఏం తింటున్నారా? వెజ్ షవర్మా. చికెన్ రేది బాగుందా టేస్ట్? కానీ క్రౌడ్ ఒక్క రేంజ్లో ఉంది, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ కదా ఈరోజు. నీకు ఏ షవర్మా అంటే ఇష్టం? చికెన్. మా వెజ్ తిన్నా, మా ఊర్లో చికెన్ వెజ్ అంటారు. మీ ఊళ్ళో అలాగే అంటారు. ఇది ఎక్కుదాము, చూడటానికి చాలా క్రేజీ ఉంది. ఎలా ఉండబోతుందో చూద్దాం. లెట్స్ గో. నాకైతే భయం వేస్తుంది, ఫుల్ దారుణంగా ఉంది ఇదైతే. వీడియో తీయడానికి ట్రై చేస్తాం చేతి పట్టుకుని, చూద్దాం. ఇది పైకి వెళ్ళినప్పుడు చాలా భయంకరంగా ఉంది, భయం వేస్తుంది. ఇది చాలాసార్లు మనం చూసాం కానీ ఎప్పుడు రైడ్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తాం. చూద్దాం. రైడ్ స్టార్టా? నువ్వు పట్టుకో, ఇంకా నాకు భయం వేస్తుంది. నువ్వు వస్తావు రైట్? వద్దొద్దు, పట్టుకో. నేనే మళ్ళీ లేదంటే తర్వాత మళ్ళీ చెప్పండి. అరే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. అంతే అంతే. పగిలిపోతుంది రా ఇచ్చి. దేవుడా దేవుడా ఏ కొట్టాడు రే? ఏం కాదురా. మెల్లగా స్లో అవుతుందమ్మా, మెల్లగా ఆగిపోయింది. ఇదంతా మాకు మామూలే. చిన్నప్పటి నుంచి ఎక్కింది ఇదంతా. నువ్వు పట్టుకో, ఇంకా నాకు భయం వేస్తుంది. నువ్వు వస్తావు రైట్? వద్దొద్దు, పట్టుకో. నేనే. ఇదంతా మాకు మామూలే, చిన్నప్పటి నుంచి ఎక్కింది ఇదంతా. కానీ అప్పుడు 20 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు 70 రూపీస్ అయింది టికెట్. దింపేస్తే భయం ఇంకో రానప్పుడు బాగుంది. కానీ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళాం. సో సూపర్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రేక్ డాన్స్. ప్రభు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఇంకొక రౌండ్ అయితే బాగుంది, కానీ డబ్బులు ఇంకో రౌండ్ వేయాలంటే ఇంకో 70 రూపాయలు ఇవ్వాలి. అయింది, కిందకి వెళ్ళిపోతున్నాం. క్రేజీ అంటే క్రేజీ ఉంది, ఫుల్ క్రేజీ. చెప్పండి అప్పుడు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. కాదు, నేనైతే ఇది వేద్దాం అనుకుంటున్నాను. అదే కాదు నేను అసలు జైంట్ వెళ్ళి మరి మీరు ఎక్కడికి వెళ్తారో ఎక్కడో అర్థం కావట్లేదు. నువ్వు అసలు ఎప్పుడైనా ఎక్కువ లాస్ట్ టైం గుర్తుందా నీకు? 4 years బ్యాక్ 3 years బ్యాక్ మనం అప్పుడు అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ రేంజ్లో. ఫస్ట్ ఏమో ట్రై చేద్దాం అనుకున్నాం కదా, లేదు స్మోక్ బిస్కెట్. ఇక్కడ స్మోక్ బిస్కెట్ అనేది ఒకటి ఫేమస్. ఈ మధ్య
ఫేమస్ అవుతుంది Full కదా trending ట్రై ఉంది. చేద్దాం. బ్యాక్ సైడ్ ఉందా? సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి వెళ్ళి అది ట్రై చేసి నెక్స్ట్ మనం జెయింట్ వీల్ ఎక్కుదాం. See you next year. ఏయ్ స్మోక్ రాజా. పోగలరా బయటికి అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి జెయింట్ వీల్ అనుకున్నాం కదా. జైంట్ వీల్ ట్రై చేద్దాం. ఫుల్ ఇంగ్లీష్ గాయ్. ఇంగ్లీష్ మూవీ చూసి అప్పటి నుంచి మా వాడు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. పైకి వచ్చే తోలు తీరిపోద్ది. పైకి రా. పెద్ద క్యూ ఉంది, అరగంట నుంచి వెయిట్ చేస్తాం. చాలా మంది ఉన్నారు క్యూలో. మెల్లగా పైకి వెళ్తుంది. పైన ఇప్పుడు మనం చాలా హైలో ఉన్నాం. ఇది మియాపూర్ చౌరస్ అన్నమాట. ఎవరైనా ల్యాండ్ కొనేటోళ్ళు ఉంటే ఏంట్రా ల్యాండ్ కొనేటోళ్ళు ఉంటే ఇక్కడ రండి అమ్మా. ఇగో ఈ ల్యాండ్ ఖాళీ అవుతుంది నెక్స్ట్ మంత్ లో. ఇప్పుడు కింది పోగానే తినేనా అంటేనే పట్టుకోరా. జై బాలయ్య. అంటే జై బాలయ్య. అలా పెట్టు. జై బాలయ్య. మేము బండి పార్క్ చేసాం, ఎక్కడుందో కనబడట్లేదు. మీరు గెస్ట్ చేయండి ఎవరు. మన దగ్గర ప్లాన్ ఉంది. టికెట్ కాస్ట్ ఎంత? ఇది 80 కదా. టికెట్ తీసుకోలేదు యాక్చువల్గా. రౌండ్ తిప్పినప్పుడు టికెట్ తీసుకోలేదు. నా దగ్గర ఉంది నిజంగా.
నిజంగా 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 దొంగేం కాదు నువ్వు ఇచ్చాడా నేను చూసిన ఈ చూపించాలా ఈ పట్టుకోవాలి మళ్ళీ వద్దామా మళ్ళా రావట్లే మేము అనుకో సినిమా టికెట్లు అమ్మినట్లు పెట్టు లోపల మళ్ళీ వద్దాం మా ప్లాన్ ఏంటంటే సెకండ్ టైం అయినా ఎక్కాలి లేదంటే దీన్ని వేరే వాళ్ళకైనా అమ్మేసి డబ్బులు రిటర్న్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది. కాదు ఎక్కడ రేపు ఏడికి వెళ్తున్నాను అడుగు అది రే రేపు ఎక్కడికి వెళ్తున్నాను అడుగు రేపు ఎక్కడికి ఇప్పుడు రేపా లాంచ్ అంటే ఎక్కడికి వస్తారు రిలీజ్ ఎప్పుడు రేపా తగ్గేదేలే 25th అన్నారు చాలా మంది 25th అన్నారు ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ వచ్చింది కరెక్ట్ గా 25th డేట్ వచ్చింది లేదురా నువ్వు సకా చూసినా రేపే అరే ఏం చేస్తున్నారా ప్రభు? చూడు భయం కాదు ట్రిపుల్ ఆర్ మూవీ టికెట్లు ఉన్నాయేమో బుక్ చేద్దాం అని అరే మనం జెయింట్ వీల్ ఎక్కువ దడ ఉంది ఈ టైంలో అవసరమేరా బుకింగ్? దడ కాదు ట్రిపుల్ ఆర్ అంటే దడకి దడ పడుతుంది కాదు 3D ఫార్మాట్ కూడా వచ్చింది తెలుగులో. అరే నిజంపేట లేదు లైవ్ బుకింగ్ బుక్ అవ్వ బుక్ అవ్వు తీసుకో ఇంకేం థియేటర్లు అంటే నించోమన్నది ముగ్గురు వచ్చిన వాళ్ళకి ఎద్దు చెకింగ్ మరి అరే ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు ఇచ్చేస్తా అయిపోద్ది కదా ఒక్కొక్కటి కాదు ముగ్గురు వచ్చిన వాళ్ళకి అంటుంది సీరియల్ నెంబర్ కరెక్ట్ గా వీళ్ళు చూడరా ముగ్గురు వాళ్ళు అసలు టికెట్ తీసుకునేంత కాదు 5 years వాళ్ళకి లేవు టికెట్లు పిల్లలకి ఇప్పుడు చాలే రిటర్న్ ఫ్రీ ట్రిప్ చలో సో ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం తిరిగి అన్నీ ఎంజాయ్ చేసి తినేసి మొత్తం కంప్లీట్ చేసాము. సో మీరు లాస్ట్లో చూసారు కదా ఎంత క్రేజీ ఉంది అసలు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? నీకు ఎలా అనిపించింది? నాకైతే క్రేజీ అంటే చిల్లింగ్ ఏదో డబ్బులు ఆ రిటర్న్ ఇవ్వడానికి నాకు కొంచెం భయం వేసింది కానీ డేర్ చేసి మనీషిల్ ఇచ్చాడు. ఎలా చెప్పాడో తెలియదు కానీ భలే కన్విన్స్ చేసి తెచ్చాడు మనం. ఈ వీడియో వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను పైన చెప్పాను కదా మీకు, మీరు జోక్ అనుకున్నారా రియల్ అనుకున్నారా? అది జోక్ అనుకున్నా నేనైతే జోక్ అనుకున్నా ఎందుకంటే ఇయ్యడం చూసినా అది నీవో అంకులో తెలియదు నాకు ఓకే క్లారిటీగా చూడలేదు. నేను చాలా సీరియస్గా చెప్పాను, మీరు ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఏం రాలేదు సరిగా, నమ్మట్లేదేమో అని చెప్పి కిందకెళ్ళకి చూపించారు. జోక్లు వేస్తావు కదా సేమ్ అలానే జోక్ వేసావు అనుకున్నావు కానీ ప్రతిసారి జోక్ వేసి ఒకసారి నిజం చెప్తే ఇలాగ ఉంటుంది. టికెట్లు వాడు తీసుకోలేదా నువ్వు ఇవ్వడం మానేసావా? అంటే వాడు పిల్లల్ని టికెట్స్ అడిగింది కదా వాళ్ళ డాడీ ఆల్రెడీ ఇచ్చేసిండు, పిల్లల్ని పంపించాలో మనం వెనకాల నుంచి వచ్చేసాం. అదే సో ఇది చీట్ చేసినట్టు ఏం కాదు, ఎందుకంటే బయట 30 రూపాయలు ఉండేదానికి 80 రూపాయలు టికెట్ పెట్టారు. సో అన్ని తిరగం కాబట్టి ఇది ఒక డిస్కౌంట్ అనుకోండి అంతే. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు మీ ప్రభు. సో బాయ్.